ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల పరిధిలో కందుగుల గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలన కోసం గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఐక్యంగా ముందుకొచ్చారు. గ్రామంలో రోజురోజుకు పెరుగుతున్న మద్యం విక్రయాల కారణంగా కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. మా గ్రామంలో బెల్ట్ షాపులు వద్దు, మద్యరహిత గ్రామంగా కందుగులను తీర్చిదిద్దుకుందాం, కుటుంబాల ఆనందం కోసం మద్యం నిర్మూలన అవసరం అంటూ మహిళలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభలో కీలక తీర్మానం చేశారు. మే 25 తర్వాత గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలు లేదా బెల్ట్ షాపులు నిర్వహించినట్లయితే వారిపై 10,000 రూపాయల జరిమానా విధించాలని గ్రామ సభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అవసరమైతే పోలీసు శాఖకు సమాచారం అందించి కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. గ్రామ మహిళలు మాట్లాడుతూ మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని, చిన్నపిల్లలు చదువులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్తు, కుటుంబ శాంతి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా కందుగుల గ్రామంలో మద్య నిషేధంపై బలమైన చైతన్యం ఏర్పడిందని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేస్తామని గ్రామస్తులు తెలిపారు.